హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పావని తెలుగు వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి నేను వీక్లీ క్లీనప్ ఎట్లా చేసుకుంటానో చూపిస్తున్నాను. అంటే వీక్లీ 2 టైమ్స్ అట్లా క్లీనప్ చేసుకుంటాను. ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అసలు ఈ క్లీనప్ ఎందుకు చేసుకోవాలి అంటే మనకి పింపుల్స్ రాకుండా ప్రివెంట్ చేస్తది. ప్లస్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏమున్నా గానీ ఎక్కువ రావన్నమాట. ఒకవేళ ఉన్నా గానీ ఈ క్లీనప్ వల్ల రిమూవ్ అయిపోతాయన్నమాట. నేను ఒక 3 మంత్స్ అట్లా బ్యూటీషియన్ నేర్చుకున్నాను. దాన్ని బట్టి నాకు స్కిన్ గురించి కొంచెం తెలుసు. అంటే ఎట్లా కేర్ తీసుకోవాలి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి స్కిన్‌ని అని చెప్పి. చాలా వరకి అందరికి డౌట్ ఉండుంటది. నేను నేర్చుకున్నాను కాబట్టి నా నాలెడ్జ్ ఏమున్నా గానీ మీతోని షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఎట్లా క్లీనప్ చేసుకుంటానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. క్లీనప్ గానీ లేకపోతే ఫేషియల్ గానీ చేసేటప్పుడు మాక్సిమం చాలా వరకు అందరూ హెయిర్ బ్యాండ్ యూజ్ చేస్తారు. అట్లనే నేను కూడా హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి హెయిర్ మధ్యలోకి వస్తే చిరాకు ఉంటుంది, ప్లస్ పెయిన్ కూడా వస్తుంది అనమాట. ఏమైనా స్టిక్కీగా ఉన్నా కానీ ఇట్లా లాగినట్టు అవుతుంది. కాబట్టి క్లెన్జింగ్ కోసం అయితే నేను పచ్చిపాలు కొంచెం పసుపు తీసుకున్నాను, 2 కలిపి పెట్టుకుంటున్నాను. లేదు మీ దగ్గర క్లెన్జింగ్ మిల్క్ అంటే ప్రొడక్ట్ ఉందనుకోండి, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. పార్లర్స్లో యూజ్ చేస్తారు. నా దగ్గర కూడా ఉండేది, కానీ ఒక 70% యూజ్ చేసిన తర్వాత అది డేట్ అయిపోయింది. ఇంకా డేట్ అయిపోయిన తర్వాత ఎందుకు పెట్టుకోవడంలే అని పడేసిన. నేను బ్యూటిషియన్ నేర్చుకున్నప్పుడు తీసుకున్న క్లెన్జింగ్ మిల్క్ అది ఒక 200 ఏమో పడింది నాకు. దానికి డేట్ ఏం ఎక్కువగా ఉండదు, కానీ 5 years కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు అని అంటారు. కాబట్టి నేను పడేసిన. ఎందుకంటే నాకు బ్యూటిషియన్ నేర్చుకున్న తర్వాత నాకు గ్యాప్ వచ్చేసి నాకు 5 years కంప్లీట్ అయిపోయింది. దాన్ని బట్టి ఎందుకు యూజ్ చేయడం అని చెప్పేసి పడేసిన. మళ్ళీ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు అంతగా ఏం తీసుకోవాలనిపించలేదు. హోమ్ రెమెడీసే ఎక్కువగా యూజ్ అవుతున్నాయి కాబట్టి నేను ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. మళ్ళీ ఎప్పుడైనా స్టార్ట్ చేసినప్పుడు తీసుకుందాంలే అని అనుకున్నా. కానీ మ్యాక్సిమం ప్రొడక్ట్ కంటే ఇంట్లోవే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే హోమ్ రెమెడీసే యూజ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే కాటన్తో అప్లై చేసుకున్నాను. మీ దగ్గర కాటన్ ప్యాడ్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఇట్లా ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేయాలి. మసాజ్ కంపల్సరీ 5 minutes వరకు చేయాలి, లేదా 3 minutes అయినా చేయొచ్చు. నేను కొంచెం కట్ చేశాను, ఇంకా వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి కట్ చేసిన. కాకపోతే కొన్ని స్టెప్స్ ఉంటాయి మనకి మసాజింగ్లో. మసాజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఒక 10 to 12 స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఒకవేళ 12 స్టెప్స్ ఫాలో అవ్వకపోయినా కానీ 10 అయినా కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. ఈ వీడియోలో నేను అన్ని స్టెప్స్ చూపించలేకపోయినా కానీ ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగినారు ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలి అంటే, నేను స్టెప్ బై స్టెప్ విత్ ప్రొడక్ట్స్తో ఆమెకు చెప్పాను అనమాట. అంటే వీడియో తీసి ఆమెకి చెప్పాను. ఆ వీడియోలో నేను విత్ స్టెప్స్ అన్ని 7 స్టెప్స్ వరకు ఉంటాయి ఫేషియల్లో. ఆ 7 స్టెప్స్తో పాటు ఈ మసాజింగ్ స్టెప్స్ కూడా చెప్పాను అనమాట. మీరు కావాలంటే ఆ వీడియో నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి, లేకపోతే ఇక్కడ వీడియో పైన చూపిస్తుంది కదా, అక్కడైనా మీరు ట్యాప్ చేశారనుకోండి ఈజీగా వీడియోలోకి వెళ్ళిపోతారు. ఒకసారి క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత అంటే మసాజింగ్ కూడా అయిపోయిన తర్వాత మనం కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేనైతే కాటన్తో క్లీన్ చేస్తున్నాను. మీ దగ్గర స్పాంజ్ కానీ లేకపోతే ఏదైనా కర్చీఫ్ ఉన్నా కానీ క్లీన్ చేసేసుకోవచ్చు, కాటన్ అవైలబుల్గా లేకపోతే. మేము పార్లర్లో ఉన్నప్పుడైతే మాకు నేర్పించిన ఆమెనైతే స్పాంజ్ బాగా యూజ్ చేస్తుండే. అంటే మనం ఇంట్లో స్పాంజ్ కాదు, పార్లర్స్లో యూజ్ చేసే స్పాంజ్ వేరుగా ఉంటుంది. అది చాలా స్మూత్గా చాలా మెత్తగా ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు. కూల్ వాటర్తోని క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంది అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏమున్నా కానీ ఇట్లా పోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర స్టీమర్ ఉంది. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ లేకపోతే మీరు కొంచెం వాటర్ హీట్ చేసి ఒక 5 minutes అట్లా పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మొత్తం ఫేస్ అంతా హీట్ అయిపోతుంది. అప్పుడు మీరు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్టీమర్ యూజ్ చేసినప్పుడు ఎక్కువగా లోపలికి పెట్టకూడదు ఫేస్. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, అట్లా అంతా లోపలికి పెట్టకూడదు, కొంచెం మనకి ఫేస్ పైకే పెట్టాలి. ఎందుకంటే ఎక్కువ హీట్ వచ్చేసి మన స్కిన్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది, పెయిన్ వచ్చే ఛాన్స్, ఇచ్చింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. స్టీమ్ చేసుకోవడానికి ఒక 5 minutes కంటే ఎక్కువ అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఫేస్ చాలా సెన్సిటివ్ కాబట్టి ఎక్కువ హీట్ తీసుకోలేదు, ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 5 minutes తర్వాత ప్లగ్ రిమూవ్ చేసేసి పక్కకు పెట్టేసి వెంటనే మనం బ్లాక్ హెడ్, వైట్ హెడ్ రిమూవ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. పోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి కదా హీట్ కి, మళ్ళీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్. ఇప్పుడు నేను యూజ్ చేసే టూల్ కూడా నేను నేర్చుకున్నప్పుడు తీసుకున్నది. అప్పటి నుంచి నేను భద్రంగా పెట్టుకున్నాను అనమాట, ఎక్కడ పడేయకుండా. ఈ టూల్స్ మనకి ఆన్లైన్ లో ఈజీగా దొరుకుతాయి. ఇది లేకపోయింది అనుకోండి మీ దగ్గర, ఒక కాటన్ టవల్ తీసుకోండి. కాటన్ టవల్ తీసుకొని కింద నుంచి పైకి మెల్లగా ఇట్లా ఒత్తుకుంటూ
తీసుకెళ్ళండి, తొందరగా వచ్చేస్తుంది, ప్లస్ క్లీన్ కూడా అవుతాయి అనమాట. చూపిస్తున్నాను చూడండి, నాకు ఎల్లోగా కనిపిస్తుంది కదా, నేను పసుపు పెట్టుకున్నాను కాబట్టి అవి ఎల్లోగా వచ్చేసాయి, లేదంటే వైట్గా బ్లాక్గా వస్తాయి అనమాట. ఇవి చాలా వరకు తక్కువ ఉన్నాయి నాకు, నేను ఎవ్రీ వీక్ చేసుకుంటాను కాబట్టి నాకు తక్కువే ఉన్నాయి. టూల్తో చేసిందే కాకుండా మళ్ళీ కాటన్తో కూడా వైప్ చేస్తున్నాను, ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అని చెప్పేసి. తర్వాత స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ అనమాట. ఫేస్ ప్యాక్ అయినా పెట్టుకోవచ్చు, ఫేస్ జెల్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే అలోవెరా జెల్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫేస్ ప్యాక్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ హోమ్ రెమెడీ యూజ్ చేయాలంటే పసుపు ఇంకా రోజ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు, ఇంకా కాఫీ పౌడర్, ఇంకా చాలా వరకు ఉంటాయి. ఆ వీడియో కూడా నేను చేశాను ముందే, అది కూడా మీరు చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి. మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వదిలేసుకోవాలి. ఒకవేళ ప్యాక్ అప్లై చేసుకున్నా కానీ సేమ్ టైం పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత, అంటే అలోవెరా జెల్ కానీ ప్యాక్ కానీ మొత్తం ఆరిపోయిన తర్వాత కూల్ వాటర్ తోని క్లీన్ చేసేసుకోవాలి. ఐస్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం. క్లీనప్ మనం వీక్లీ 2 times చేసేసుకోవాలి. వీక్లీ 2 times ఫాలో అయినారంటే ఈజీగా మనకి పింపుల్స్ రాకుండా ఉంటాయి. పింపుల్స్ రాకపోతే మన ఫేస్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. ప్లస్ గ్లోయింగ్ గా ఉండాలి అంటే మనం రోజ్ వాటర్ డైలీ టోనర్ లాగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం క్లియర్ గా కడుక్కున్న తర్వాత డ్రై చేసేసుకోవాలి స్కిన్ మొత్తం, అంటే టవల్ తోని కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకోండి. మొత్తం తుడుచుకున్న తర్వాత మనమైతే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేసుకోవాలి. మీకు తెలిసిందే, నేను మాయిశ్చరైజర్ అయితే నివియా సాఫ్ట్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తాను. ముందు వీడియోలో కూడా నేను ఇదే సాఫ్ట్ మాయిశ్చరైజర్ చూపించాను మీకు. ఇక్కడ కూడా మనము ఫేషియల్ స్టెప్స్ అయితే యూజ్ చేయాలి, అంటే 10 to 12 స్టెప్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేసుకుంటూ మనం ఫేషియల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ ఏం యూజ్ చేయట్లేదు. అంటే ఫస్ట్లో నేను బాగానే ఒక 5 minutes అట్లా చేసినాను, అంటే ఒక 5 minutes సరిపోతుంది మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా కావాలి అంటే. ఇక్కడ మనం నార్మల్గా ఎట్లా అప్లై చేసుకుంటామో, మనం మాయిశ్చరైజర్ ఎట్లా అప్లై చేసుకుంటామో అట్లా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సిరం వాడుతున్నట్టయితే మాయిశ్చరైజర్ అప్లై చేయకముందే సిరం కూడా అప్లై చేసేసుకోండి, ఎందుకంటే ముందు అప్లై చేయడం వల్ల అబ్జర్ప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట, మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నా దగ్గర ఉంది కానీ నేను మర్చిపోయాను. ఇంకా లిప్ బామ్కి వస్తే నేను నైట్ టైం అయితే ఈ వ్యాజ్లిన్ లిప్ బామ్ అయితే యూజ్ చేస్తాను, డే టైం అయితే ఇంకొకటి ఉంటుంది కాన్స్ట్రాక్ట్ అని చెప్పేసి. ఇట్లాంటి స్కిన్ కేర్ రిలేటెడ్, బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ మీకు ఏమైనా కావాలి అంటే నన్ను కమెంట్లో అడగండి. అట్లనే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.